ఈ వీడియోలో నా పేపాల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ మీకు డీటెయిల్‌గా షేర్ చేస్తాను. ఫస్ట్ ఈ ఇంటర్వ్యూస్ దేనికంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 2 రోల్‌కి నాకు రిక్రూటర్ డైరెక్ట్‌గా టెస్ట్ లింక్ మెయిల్ చేసేసారు. సో, ఆమె నా ప్రొఫైల్ నౌకరీలో చూసారా, లింక్డ్ఇన్‌లో చూసారా, లేదా ఇన్‌స్టా హైర్‌లో చూసారా అనేది నాకు తెలీదు. ఎందుకంటే ఆమె నాకు కాల్ చేసి కూడా ఇంట్రెస్టెడా అని కూడా అడగలేదు. బేసిక్ క్వెషన్స్ అడుగుతారు కదా! కాల్ చేసి, ఫోన్ కాల్ చేసి. సో, నాకు అది కూడా జరగలేదు. డైరెక్ట్‌గా టెస్ట్ లింక్ మెయిల్ చేసేసారు. సో, నేను టెస్ట్ లింక్ ఆ రోజే అటెంప్ట్ చేసేసాను. టోటల్‌గా టెస్ట్ లింక్‌తో కలిపి 5 రౌండ్స్ జరిగాయి. సో, ఫస్ట్ రౌండ్ ఏంటంటే 3 క్వెషన్స్ ఉంటాయి. హ్యాకర్ ర్యాంక్‌లో జరిగింది టెస్ట్. సో, 2 క్వెషన్స్ ఏమో డీఎస్ఐ బేస్డ్, ఒకటేమో ఊప్స్ బేస్డ్ క్వెషన్. సో, 3 క్వెషన్స్‌కి మనం కోడ్ చేయాలి. సో, ఈ హ్యాకర్ ర్యాంక్ టెస్ట్ అరౌండ్ 90 మినిట్స్ పెట్టారు. బట్ నేను 30-40 మినిట్స్‌లోనే క్వెషన్స్ చేసేసాను సక్సెస్‌ఫుల్‌గా 100% టెస్ట్ కేసెస్‌తో. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! ఇది నా హ్యాకర్ ర్యాంక్‌లో ఫస్ట్ క్వెషన్. సో, కొంత టైం పాస్ చేసి సొల్యూషన్ థింక్ చేయడానికి ట్రై చేయండి. సో, ఫైనల్‌గా ఇక్కడ మనం ఏం చేయాలంటే, టోటల్ సమ్ ఆఫ్ ద ప్రైసెస్ మినిమైజ్ చేయాలి. సో, అలా చేయాలంటే, మనం ప్రతిసారి మ్యాక్స్ ప్రైస్ తీసుకొని, దాన్ని ప్రైస్ బై 2తో రీప్లేస్ చేస్తే, సో, మ్యాక్స్ వాల్యూ మనం రెడ్యూస్ చేసుకుంటూ వస్తాము. సో, ఈ ఆపరేషన్ మనం m టైమ్స్ చేయొచ్చు, లేదా మ్యాక్స్ వాల్యూ 0 వచ్చేదాకా మనం ట్రై చేస్తూ ఉండొచ్చు. సో, ఇక్కడ మనం ప్రతిసారి లిస్ట్‌లో నుంచి మ్యాక్స్ వాల్యూ ఫెచ్ చేసుకోవాలంటే, మనకొక ఎఫిషియెంట్ డేటా స్ట్రక్చర్ ఉంది. అదే మ్యాక్స్ హీప్. సో, మ్యాక్స్ హీప్‌లో ఏదైనా మ్యాక్స్ వాల్యూ ఫెచ్ చేసుకోవాలంటే కాన్స్టెంట్ టైమ్‌లో మనం ఫెచ్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ ప్రైస్ బై 2తో రీప్లేస్ చేసేటప్పుడు, మళ్ళీ హీప్‌లోకి ఇన్సర్ట్ చేసేటప్పుడు లాగ్ అండ్ టైమ్ తీసుకుంటది. సో, ఈ డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి మనం ఎఫిషియెంట్‌గా ఈ సొల్యూషన్ mlognలో వర్స్ట్ కేస్‌లో చేయొచ్చు. సో, mlogn ఎందుకవుతదంటే, మనం వర్స్ట్ కేస్‌లో లూప్‌ని m టైమ్స్ రన్ చేస్తాము. సో, టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ప్రైసెస్ n ఉన్నాయి కాబట్టి, సో, m టైమ్స్ ఇంటూ log n. log n ఫర్ రీప్లేసింగ్ ప్రైస్ వాల్యూ. సో, ఇది నా సెకండ్ క్వెషన్. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! సో, కొంచెం సేపు పాజ్ చేసి మీరు సొల్యూషన్ థింక్ చేయడానికి ట్రై చేయండి. సో, నాకు దీనికి ఫస్ట్ క్వెషన్‌కి పెద్ద తేడా ఏం కనిపించలేదు. ఫస్ట్ క్వెషన్‌లో ఏం చెప్పారంటే, ప్రైస్ బై 2 పవర్ k అన్నారు. k మనం చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడేంటంటే 2 పవర్ k కాకుండా 2 పవర్ 1. సో, ఇంతే వేరియేషన్ ఫస్ట్ ప్రాబ్లమ్‌కి, సెకండ్ ప్రాబ్లమ్‌కి. సో, ఈ ఈ ప్రాబ్లమ్ కూడా నేను ఫస్ట్ సొల్యూషనే అప్లై చేశాను. సో, సేమ్ ఇక్కడ కూడా టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుద్దంటే d ఇంటూ log n, వేర్ d ఈజ్ నెంబర్ ఆఫ్ డేస్, n ఈజ్ నెంబర్ ఆఫ్ వెయిట్స్. సో, మీకిప్పుడు అర్థమై ఉంటది నేను 30-40 మినిట్స్‌లో 3 క్వెషన్స్ ఎలా చేయగలిగానో. సో, ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ మినిమమ్ అండర్‌స్టాండింగ్‌తో ఆ 2 సేమ్ అని గెస్ చేయొచ్చు ఈజీగా. సో, అందుకు నాకు చాలా తక్కువ టైం పట్టింది సెకండ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయడానికి. సో, థర్డ్ ప్రాబ్లమ్ ఊప్స్ ప్రాబ్లమ్. సో, ఊప్స్ ప్రాబ్లమ్ ఏంటంటే, కొన్ని క్లాసెస్ డిఫైన్ చేసి ఆల్రెడీ ఇచ్చేసారు. కొంత ఇన్‌హెరిటెన్స్ కూడా వాళ్ళు డిక్లేర్ చేసి ఇచ్చారు. మనం ఏం చేయాలంటే, మెథడ్స్‌ని ఓవర్‌రైడ్ చేసి లాజిక్ రాయాలి. సో, లాజిక్ ఏం లేదు. లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇస్తారు. ప్రొడక్ట్ క్లాస్ ఉంటది. ఆ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్‌లో మనం కొన్ని ప్రొడక్ట్స్‌ని బేస్డ్ ఆన్ ద కండిషన్స్ ఫిల్టర్ చేసి మనం రిటర్న్ చేయాలి. బట్ ఇక్కడ నేనేం చేశానంటే, జావా 8 ఫీచర్స్ యూజ్ చేసి స్ట్రీమ్స్‌తో నేను ఫిల్టర్స్ అప్లై చేసి చేసేసాను ఈజీగా. నేను హ్యాకర్ ర్యాంక్ టెస్ట్‌లో 3 కోడింగ్ క్వెషన్స్ 100% టెస్ట్ కేసెస్‌తో పాస్ చేసేసాను. నాకు ఆఫ్టర్ 1 వీక్ రిక్రూటర్ నుంచి కాల్ వచ్చింది. సో, మీరు ఆన్‌లైన్ అసెస్మెంట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి మీ అవైలబుల్ టైమింగ్స్ చెప్పమని. నేనప్పుడు నేను ఎనీ టైమ్ రెడీ. మీరు ఏ రోజైనా, ఏ టైమింగ్‌కైనా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయొచ్చు. నేను అవైలబుల్‌గా ఉంటాను అని చెప్పాను. నేను అలా చెప్పడానికి మెయిన్‌గా 2 రీజన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం కాకపోతే వాళ్ళకి ఇంకొకళ్ళు ఉంటారు. జాబ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. సో, ఒకరు కాకపోతే ఒకరు అన్నట్టు రిక్రూటర్స్ చూసుకుంటారు. మ్యాక్స్ కేసెస్‌లో మన గురించి వెయిట్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వెయిట్ చేస్తాము. వీళ్ళు గెట్ బ్యాక్ టు యూ అని చెప్తారు గానీ, మనం మళ్ళీ తిరిగి వాళ్ళు కాల్ చేసేదాకా వాళ్ళు చేస్తారా లేదా అనే థాట్‌తోనే ఉంటాము. సో, ప్లస్ మనకి లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. ఒకవేళ మనకి టైం కావాలి 1 వీక్ లేదా 2 వీక్స్ అని చెప్తే, అదే టైంలో వేరే క్యాండిడేట్స్ అవైలబుల్‌గా ఉన్నాము, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసామని అని అడిగితే, సో, వాళ్ళకి ఇంటర్వ్యూస్ పెట్టేస్తారు. మనకి లేట్ అయిపోతది. ప్లస్ వాళ్ళ నంబర్ ఆఫ్ పొజిషన్స్ వాళ్ళతో ఫిల్ అయిపోతే మనకి తిరిగి రారు. ఈవెన్ థో వాళ్ళు విల్ గెట్ బ్యాక్ టు యూ లేటర్ అని చెప్పినా కూడా మనకు తిరిగి రారు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్ ఫిల్ అయిపోయాయి. ప్లస్ సెకండ్ రీజన్ ఏంటంటే అది డిసెంబర్ సీజన్. డిసెంబర్ సీజన్‌లో అందరూ ఇయర్ ఎండ్ లీవ్స్‌కెళ్తారు. సో, మనం లేట్ చేసే కొద్దీ ఇంటర్వ్యూస్ లాగ్ చేస్తా ఉంటారు. సో, మనకి మళ్ళీ తిరిగి ఇంటర్వ్యూ కాల్ వచ్చేదాకా మనకి ఆ టెన్షన్‌తోనే ఉంటాము. సో, అందుకనే ఈ 2 రీజన్స్ బేస్ చేసుకొని నేను ఇంటర్వ్యూస్
ఇమ్మీడియేట్‌గా షెడ్యూల్ చేసేయండి. మీకెప్పుడు కుదిరితే అప్పుడని చెప్పేసాను. సో, నేను చెప్పినట్టుగానే ఆమె 1 వీక్ తర్వాత నాకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. ఇది ఫర్ 45 మినిట్స్. సో ఇంటర్వ్యూయర్ ఫస్ట్ థియరీ క్వశ్చన్స్తో స్టార్ట్ చేశాడు. సో ఊప్స్ క్వశ్చన్స్, ది అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, కోవేరియంట్, రిటర్న్ టైప్స్, కంపోజిషన్, అగ్రిగేషన్, అసోసియేషన్, ఇలాంటి థియరీ క్వశ్చన్స్ అన్ని చాలా వరకు అడిగారు. జావా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ విత్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ అంటే మీరు కాలేజీలో నేర్చుకునేటప్పుడు లెట్స్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్ చెప్పమంటే యానిమల్ బేస్ క్లాస్ దాన్ని డాగ్ క్లాస్ ఎక్స్టెండ్ చేస్తుంది ఇలా చెప్పకూడదు. సో ఎగ్జాంపుల్స్ అంటే మీ ప్రాజెక్ట్లో మీ వర్క్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారో ఆ ఎగ్జాంపుల్స్తో మీరు థియరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అప్పుడే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్‌ని ఏ సింబల్స్ యూజ్ చేసి డినోట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అవేంటంటే బిగ్ ఓ నొటేషన్, థీటా నొటేషన్, ఒమేగా నొటేషన్. సో, మిమ్మల్ని ఎప్పుడైనా థియరీ క్వెషన్స్ అడుగుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు మీ ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని టెస్ట్ చేయడానికే అడుగుతున్నారు. సో, ఈ థియరీ క్వెషన్స్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకొని మీరు ప్రతి ఎగ్జాంపుల్ మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసిందే చెప్పండి. అప్పుడు మీరు చాలా బాగా ప్రూవ్ అవుతారు. ప్లస్ ఇంటర్వ్యూయర్ కూడా ఇంప్రెస్ అవుతారు. సో, ఈ థియరీ క్వెషన్స్ అరౌండ్ 30 మినిట్స్ జరిగింది. సో, 30 మినిట్స్ తర్వాత ఆయన డీఎస్ఏ క్వెషన్ అడిగాడు. సో, డీఎస్ఏ క్వెషన్ ఏంటంటే గ్రూప్ అనాగ్రామ్స్. సో, అనాగ్రామ్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే 2 స్ట్రింగ్స్ తీసుకోండి. సో, 2 స్ట్రింగ్స్‌లో సేమ్ క్యారెక్టర్స్ ఉండాలి. ప్లస్ ఈచ్ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీస్ కూడా సేమ్ అయితే అప్పుడు ఆ 2 స్ట్రింగ్స్ అనాగ్రామ్స్ అంటారు. లేదా ఇంకో వే కూడా చెప్పొచ్చు. మీ ఈ 2 స్ట్రింగ్స్ ని ఒక్కొక్క స్ట్రింగ్ ని సార్ట్ చేయండి బేస్డ్ ఆన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో సార్ట్ చేసిన తర్వాత ఆ 2 స్ట్రింగ్స్ ఈక్వల్ అయితే వాటిని అనాగ్రామ్స్ అంటారు. సో నాకు ఇంకా 15 మినిట్సే ఉంది. సో 15 మినిట్స్‌లో నేను ఈ ప్రాబ్లమ్‌కి కోడ్ చేసి టెస్ట్ కేసెస్ అన్ని పాస్ చేయాలి. సో గ్రూప్ అనాగ్రామ్స్‌లో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇస్తారు. సో మన అనాగ్రామ్ డెఫినిషన్ బేస్ చేసుకొని అనాగ్రామ్స్‌ని గ్రూప్స్ చేయాలి. సో నేనేం చేశానంటే ఫస్ట్ హ్యాష్ మ్యాప్ తీసుకొని ఒక్కొక్క స్ట్రింగ్‌ని అరేగా మార్చి దాన్ని సార్ట్ చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో దాన్ని మళ్ళీ స్ట్రింగ్‌గా మార్చి ఆ స్ట్రింగ్‌ని హ్యాష్ మ్యాప్‌లో కీగా తీసుకున్నాను. సో, ఆ కీకి రిలేటెడ్ స్ట్రింగ్స్ అన్నీ ఆహ్, లి ఆ కీకి రిలేటెడ్ వాల్యూ లిస్ట్‌లో నేను స్టోర్ చేసుకున్నాను. సో, ఇలా ఫైనల్‌గా హ్యాష్ మ్యాప్‌లో కీస్ ఉంటాయి. సో, ఆ కీకి రిలేటెడ్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటాయి. సో, ఆ లిస్టే ఈచ్ గ్రూప్ అంటారు. సో, ఫైనల్‌గా అన్ని లిస్ట్స్‌ని మనం రిటర్న్ చేయాలి. అదే గ్రూప్ ఆఫ్ అనాగ్రామ్స్ అయిపోతది. సో, నేను 5 మినిట్స్‌లో కోడ్ రాసేసి రన్ చేసేసాను. టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయిపోయాయి. సో, నాకింక 10 మినిట్స్ టైమ్ ఉంది ఇంటర్వ్యూకి. సో, అతనేమన్నాడంటే మళ్ళీ ఇది ఆప్టిమైజ్ చేయమన్నాడు. సో, ఆప్టిమైజ్ చేయడానికి నేనేం చేశానంటే ఈసారి ఒక్కొక్క స్ట్రింగ్‌ని అరేగా మార్చి ఆల్ఫాబెటికల్‌లో సార్ట్ చేయకుండా ఒక్కొక్క స్ట్రింగ్‌ని క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ తీసుకొని ఆల్ఫాబెటికల్‌లో క్యారెక్టర్, క్యారెక్టర్ కౌంట్, క్యారెక్టర్ కౌంట్ ఇలా స్ట్రింగ్ ఫార్మ్ చేసుకున్నాను. ఆ స్ట్రింగ్‌ని హాష్ మ్యాప్ కీగా మార్చాను. సో, ఇలా చేస్తే డైరెక్ట్‌గా సార్ట్ చేయకుండా తక్కువ టైం కాంప్లెక్సిటీలో అయిపోతది. సో, నేనిలా చేశాను. నేను 5 మినిట్స్‌లో దీన్ని కోడ్ రాసి టెస్ట్ చేసేసాను. వర్క్ అవుతుంది. సో, నాకింకా 5 మినిట్స్ టైమ్ ఉంది ఇంటర్వ్యూకి. మళ్ళీ అతనేమన్నాడంటే జావా 8 ఫీచర్స్ యూజ్ చేసి ట్రై చేయమన్నాడు. ఆహ్, నేనైతే షాక్ అయిపోయాను. ఇంక 5 మినిట్స్ ఉంది. ఇది అవుతదా లేదా అని అనుకున్నాను. బట్ నేను ట్రై చేశాను. సో, నేను 2-3 మినిట్స్‌లోనే జావా 8 స్ట్రీమ్స్ ఫీచర్స్ యూజ్ చేసి కోడ్ రాసేసాను. సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ అవుతుంది. సో, అతను జావా 8 ఫీచర్స్ ఎందుకు యూజ్ చేసి ట్రై చేయమన్నాడంటే, మీరెప్పుడైనా ప్రొడక్షన్ రెడీ కోడ్ యూజ్ చేసి కోడ్ రాస్తే బగ్స్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆఫ్టర్ 2 డేస్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ నాకు రిక్రూటర్ కాల్ చేసి, "మీరు ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశారు. సెకండ్ రౌండ్ 2 వీక్స్ తర్వాత షెడ్యూల్ చేస్తామని" చెప్పారు. ఎందుకంటే అది డిసెంబర్ సీజన్. సో, ఇయర్ ఎండ్ లీవ్స్‌కి వెళ్ళిపోతారు. ప్లస్ న్యూ ఇయర్ సీజన్ కూడా లీవ్స్ ఎక్కువ తీసుకుంటారు. సో, నాకు జాన్ మిడ్‌లో నాకు సెకండ్ రౌండ్ షెడ్యూల్ చేశారు. ఇది కూడా అరౌండ్ 45 మినిట్సే. సో సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది డిఎస్ఏ బేస్డ్ క్వశ్చనే. మీకు 2 స్ట్రింగ్స్ ఇస్తారు. సో ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ సెకండ్ స్ట్రింగ్ లో మ్యాచ్ అయితే సో ఆ క్యారెక్టర్స్ 2 స్ట్రింగ్స్ లో నుంచి తీసేయాలి. సో మీకు స్క్రీన్ పైన ఎగ్జాంపుల్ తో చూపించాను కదా అలా. సో సో ఈ క్వశ్చన్ నేను డైరెక్ట్ గా 2 స్ట్రింగ్స్ లో క్యారెక్టర్ ఉందో లేదో చెక్ చేసి రిమూవ్ చేసుకుంటూ వచ్చి ఆన్సర్స్ ఫామ్ చేసుకుంటూ వచ్చేసాను. సక్సెస్ఫుల్ గా అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయాయి. ఈ క్వశ్చన్‌కి ఎక్కువ టైం ఏం పట్టలేదు. 5-10 మినిట్స్‌లోనే విత్ సొల్యూషన్ అయిపోయింది. సో, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎల్ఎల్‌డి క్వశ్చన్. సో, మెయిన్‌గా ఈ రౌండ్ ఎల్ఎల్‌డి ఫోకస్డ్ అనమాట. సో, క్వశ్చన్ ఏంటంటే రెస్టారెంట్ ఫైండర్ యాప్. సో, మనకు 2 కండిషన్స్ ఇస్తారు. లెట్స్ సే మీరు గూగుల్ మ్యాప్స్‌లోకెళ్ళి రెస్టారెంట్స్ నియర్ బై మీ వితిన్ గివెన్ డిస్టెన్స్ రేంజ్.
ఇంకో కండిషన్ ఏంటంటే టాప్ కే రెస్టారెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ రేటింగ్. ఈ 2 కండిషన్స్ యూజ్ చేసుకొని మనం రెస్టారెంట్ ఫైండర్ యాప్‌కి ఎల్ఎల్‌డి డిజైన్ చేయాలి. సో, మెయిన్‌గా ఈ క్వెషన్ యొక్క డిస్కషన్ దేని మీద జరిగిందంటే డిజైన్ ప్యాటర్న్స్ మీద డిస్కషన్ బాగా జరిగింది. సో, ఏ డిజైన్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తారు? ఎందుకు యూజ్ చేస్తారు? అనేది దానిపైన ఎక్కువ నడిచిందనమాట. ఎల్ఎల్‌డి రౌండ్స్, హెచ్ఎల్‌డి రౌండ్స్ డిస్కషన్స్ ఎప్పుడు ఒక ఫిక్స్డ్ సొల్యూషన్‌తో నడవవు. మీరు ఒక సొల్యూషన్ చెప్తే ఇంటర్వ్యూయర్ ఆ సొల్యూషన్ ఎందుకు యూజ్ చేసావు? ఇది ఎందుకు యూజ్ చేయకూడదు? సో, అదెందుకు యూజ్ చేయకూడదు? అనే క్వెషన్స్ ఎక్కువ రైజ్ అవుతాయి. సో, మీరు డిస్కషన్ ఓరియెంటెడ్‌గా వెళ్తదనమాట. కొంచెం ఎక్సైటెడ్‌గా కూడా ఉంటది. ఈ ఎల్ఎల్‌డి రౌండ్స్, హెచ్ఎల్‌డి రౌండ్స్. ఇంటర్వ్యూయర్స్ కూడా చాలా సపోర్టివ్‌గా ఉంటారు ఈ రౌండ్స్‌లో. సో, ఎల్ఎల్‌డి క్వెషన్ అయిపోయాక నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే ఎస్‌క్యూఎల్, నోఎస్‌క్యూఎల్ ఏ డేటాబేస్ ఏ క్రైటీరియా మీద చూస్ చేసుకుంటావు? సో, దీని మీద కొంచెం డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత డాకర్ బేసిక్స్, కుబర్నెటిస్ బేసిక్స్ ఇవన్నీ అడిగారు. సో, సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసిన 2 ఆర్ 3 అవర్స్ తర్వాతే నాకు రిక్రూటర్స్ కాల్ చేసి, మీరు సెకండ్ రౌండ్ క్లియర్ చేశారు. సో, థర్డ్ రౌండ్ వితిన్ 1 వీక్‌లో షెడ్యూల్ చేస్తామని చెప్పారు. సో, చెప్పినట్టుగానే 1 వీక్ తర్వాత షెడ్యూల్ చేశారు. థర్డ్ రౌండ్ అరౌండ్ 60 మినిట్స్ షెడ్యూల్ చేశారు గానీ 1.5 అవర్స్ జరిగింది. సో, అందులో థర్డ్ రౌండ్‌లో ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, సో, మనకి లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఇస్తారు. మనము మినిమమ్ అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ పెయిర్ ఫైండ్ చేయాలి. సో, ఆ డిఫరెన్స్ ఫైండ్ చేసిన తర్వాత, ఆ డిఫరెన్స్ ఏ ఏ పెయిర్స్ ఇస్తున్నాయో, ఆ పెయిర్స్ అన్నిటిని సార్టెడ్ ఆర్డర్‌లో ప్రింట్ చేయాలి. సో, ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ డిఫరెంట్ వేస్‌లో ట్రై చేయమన్నారు. సో, దట్ డజంట్ మీన్ లైక్ ఫస్ట్ సొల్యూషన్ ఎఫిషియెంట్ కాదు. అందుకని సెకండ్‌ది ట్రై చేయమన్నారని కాదు. సో, అతను ఏం చేశారంటే, నా నుంచి మల్టిపుల్ అప్రోచెస్ ఒక ప్రాబ్లమ్‌కి తెప్పించారు. సో, ఇది బాగా టెస్ట్ చేశారు ఈ క్వెషన్‌కి నన్ను. సెకండ్ క్వెషన్ ఏంటంటే, రైట్ సైడ్ వ్యూ ఆఫ్ బైనరీ ట్రీ. ఇది డైరెక్ట్ క్వెషనే. సో, ఫస్ట్ 5-10 మినిట్స్‌లో నేను చేసేసాను. ఫస్ట్ 2 రౌండ్స్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ 2 రౌండ్స్ మన ఎక్లిప్స్ ఐడీలో కూడా కోడ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. బట్ ఈ రౌండ్‌లో వాళ్ళొక ఐడీ ప్రొవైడ్ చేశారు. అందులో మనం కోడ్ చేయాలి. ఈ 2 డీఎస్ఏ క్వెషన్స్ తర్వాత మైక్రో సర్వీసెస్ గురించి డిస్కషన్ జరిగింది. మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి? వాటి యొక్క డిసడ్వాంటేజెస్, వాటి యొక్క అడ్వాంటేజెస్. సో, మైక్రో సర్వీసెస్ వర్సెస్ మోనోలిథిక్స్. మైక్రో సర్వీసెస్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి? మోనోలిథిక్స్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి? సో, ఇలా జరిగింది. దీని తర్వాత కొన్ని ఎల్ఎల్‌డి డిజైన్ ప్యాటర్న్స్ గురించి అడిగారు. వాటి గురించి కోడ్ కూడా రాయమన్నారు. లైక్ అబ్జర్వర్ ప్యాటర్న్, స్ట్రాటజీ ప్యాటర్న్, ఫ్యాక్టరీ ప్యాటర్న్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డిజైన్ ప్యాటర్న్స్ గురించి అడిగి వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చెప్పి దాని తర్వాత కోడ్ కూడా రాయమన్నారు. రిక్రూటర్ 3 డేస్ తర్వాత కాల్ చేసి థర్డ్ రౌండ్ కూడా సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేశారని చెప్పారు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ కూడా చెప్పారు. అదేంటంటే మీకు 3 టెక్నికల్ రౌండ్స్‌కి ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్స్ వచ్చాయి. సో, మీరు ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయినట్టే. అన్‌లెస్ బిహేవియరల్ రౌండ్‌లో ఏదైనా పెద్ద మిస్టేక్ చేస్తే తప్ప అని చెప్పేశారు. సో, 1 వీక్ తర్వాత నాకు బిహేవియరల్ రౌండ్ షెడ్యూల్ చేశారు. అరౌండ్ 30 మినిట్స్ షెడ్యూల్ చేశారు. సో, ఈ రౌండ్‌లో అడిగిన క్వెషన్స్ ఏంటంటే, మీ టీమ్‌మేట్స్‌తో కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మీరెలా హ్యాండిల్ చేస్తారు? ఇంకా మీరు ఆల్రెడీ ఒక ఫీచర్ డెవలప్‌మెంట్ చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చి క్లయింట్ రిక్వైర్మెంట్ చేంజెస్ చేస్తే మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఇంకా మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? మీ వీక్‌నెసెస్ ఏంటి? మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి కరెంట్ టీమ్‌లో? సో, మీ కరెంట్ కంపెనీని ఎందుకు వదిలేస్తున్నారు? ఇంకా మీ టీమ్‌మేట్స్ డిఫికల్ట్ వన్స్ అయితే మీరెలా హ్యాండిల్ చేస్తారు? ఇంకా మీ డే టు డే వర్క్ ఎలా ఉంటది? సో, ఇలాంటి క్వెషన్స్ అడిగారు. ఇలాంటి క్వెషన్స్‌కి మనం ఎలా ఆన్సర్ చేయాలంటే, ఒక సిట్యుయేషన్ ఫార్మ్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఆ సిట్యుయేషన్ ఏంటి? ఎలా వచ్చింది? తర్వాత ఆ సిట్యుయేషన్‌కి మనం ఏ టాస్క్ చేస్తే ఆ సిట్యుయేషన్‌కి సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తాము. సో, ఆ టాస్క్ రిలేటెడ్ యాక్షన్స్ మనం ఏం తీసుకున్నాము? సో, ఫైనల్ రిజల్ట్ ఏంటి? సో, ఇలా ఒక స్టోరీ ఫార్మ్ చేసుకొని స్టార్ బేస్డ్ ఫార్మాట్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట. సో, బిహేవియరల్ రౌండ్ రిజల్ట్ రావడానికి 2 డేస్ పట్టింది. సో, ఆఫ్టర్ 2 డేస్ నాకు రిక్రూటర్ కాల్ చేసి, మీ అన్ని రౌండ్స్‌కి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. సో, మేము మీ ప్రొఫైల్‌తో ముందుకెళ్తున్నాము. మీకు ఆఫర్ లెటర్ వితిన్ 2 వీక్స్‌లో రిలీజ్ చేస్తామని చెప్పారు. సో, నేను 2 వీక్స్ దాకా రిక్రూటర్‌కి నేను పింగ్ చేయడం గానీ, కాల్ చేయడం గానీ, మెయిల్ చేయడం గానీ అలా ఏం చేయలేదు. సో, రిక్రూటర్ చెప్పినట్టుగానే నాకు 2 వీక్స్ దాకా ఆఫర్ లెటర్ ఏం రాలేదు. సో, నేను 2 వీక్స్ తర్వాత నేను ఆమెకి మెయిల్ చేశాను. మెయిల్ చేసిన తర్వాత ఆమె రెస్పాండ్ అయ్యారు వితిన్ 1 అవర్. సో, ఆమె ఏం చెప్తున్నారంటే అప్రూవల్స్ లేట్ అవుతున్నాయి. సో, ఇంకో 1 ఆర్ 2 వీక్స్ పట్టొచ్చు అని చెప్పారు. సో, నేను అట్లాగే ఇంకొక 1 వీక్ వెయిట్ చేసి 1 వీక్ తర్వాత మళ్ళీ మెయిల్ చేశాను. సో, మళ్ళీ మెయిల్ చేసిన వెంటనే 1 అవర్ ఆర్ 2 అవర్స్ తర్వాత నాకు మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. సో, లాస్ట్ అప్రూవల్ ఉంది.
అట్లీస్ట్ 3-1 వీక్ పట్టొచ్చు అని చెప్పారు. సో, పేషెన్స్‌తో వెయిట్ చేయండి అని చెప్పారు. సో, రిక్రూటర్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మెయిల్ చేసిన ప్రతిసారి రెస్పాండ్ అవుతున్నారు. సో, అదొక బెస్ట్ థింగ్. సో, ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్‌లో లే ఆఫ్ జరుగుతున్నాయి. సో, ఆఫర్ లెటర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా కొన్ని కంపెనీస్ చేస్తున్నారు. కొన్ని కంపెనీస్ అయితే ఆఫర్ లెటర్ ఇచ్చి రివోక్ చేయడం కూడా చేస్తున్నారు. సో, ఇలాంటియన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆఫర్ లెటర్ లేట్ అయ్యే కొద్దీ మనకి టెన్షన్ ఉంటానే ఉంటది. ఆఫర్ ఇస్తారా లేదా? ఆఫర్ ఇస్తారా లేదా అని. సో, నేనేం చేశానంటే ఎవ్రీ 1 వీక్‌కి పింగ్ చేశాను. సో, లేట్ అయ్యే కొద్దీ నేను 3 డేస్‌కి పింగ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే, ఆమె నన్నెప్పుడు టెన్షన్ పడేలా చేయలేదు. ఎందుకంటే నేను మెయిల్ చేసిన ప్రతిసారి ఆమె రెస్పాండ్ అవుతూనే ఉంది. సో, ఆమె ఏం చెప్తుందంటే, అప్రూవల్స్ లేట్ అవుతున్నాయి. సో, లాస్ట్ అప్రూవల్ ఉంది. కొంచెం టైం పట్టొచ్చు అని ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. సో, అట్‌లీస్ట్ ఏదో ఒకటి చెప్తున్నారు. ఎందుకంటే గోస్ట్ చేయకుండా. సో, కొంతమంది రిక్రూటర్స్ అయితే అసల రెస్పాండ్ కూడా అవ్వరు. సో, అదొక బెస్ట్ థింగ్. రిక్రూటర్స్ చాలా ఫ్రెండ్లీగా మీకు ఎప్పుడు మెయిల్ చేసినా, ఎప్పుడు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తున్నారు. మెయిల్‌కి రెస్పాండ్ అవుతున్నారు. సో, ఇష్యూ అనేది ఏంటని కూడా చెప్తున్నారు. సో, అలా జాన్ ఎండింగ్‌లో నేను సెలెక్ట్ అయ్యి ఆఫర్ ఇస్తాము వితిన్ 2 వీక్స్‌లో అని చెప్పి మార్చ్ ఎండింగ్ దాకా ఇది లాగ్ అయింది. సో, మార్చ్ ఎండింగ్‌లో కూడా కాల్ చేసి ఏం చెప్పారంటే, హైదరాబాద్ లొకేషన్స్ ఖాళీ లేవు. బెంగుళూరు లొకేషన్ ఓకేనా అని అడిగారు. నాకు బెంగుళూరు లొకేషన్ అయినా ఓకే. మీరు ఆఫర్ లెటర్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ రిలీజ్ చేయండి అని చెప్పాను. సో, బెంగుళూరు ఓకే అని చెప్పిన తర్వాత మీకు వితిన్ 2 వీక్స్ బెంగుళూరు ఆఫర్ రిలీజ్ చేస్తాం. ఎందుకంటే బెంగుళూరు రిక్వెస్ట్‌కి మళ్ళీ అప్రూవల్స్ అవ్వడానికి 2 వీక్స్ అట్‌లీస్ట్ పట్టిద్ది. సో, ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత ఆఫర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అట్లాగే 2 వీక్స్ తర్వాత మళ్ళీ మెయిల్ చేశాను. ఇంకా ఆఫర్ ఇవ్వలేదేంటి? ఎనీ ప్రాబ్లమ్ విత్ మై ప్రొఫైల్ అని అడిగితే, సో, మళ్ళీ కాల్ చేసి రిక్రూటర్ బెంగుళూరు పొజిషన్స్ కూడా ఖాళీ లేవు. మీకు చెన్నై ఓకేనా అని అడిగారు. నేను ఈసారి ఏం చెప్పానంటే హైదరాబాద్ అయినా, బెంగుళూరు అయినా, చెన్నై అయినా నాకు 3 లొకేషన్స్‌లో ఏదైనా ఓకే. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్, సెకండ్ బెంగుళూరు, థర్డ్ చెన్నై. సో, మీరు ఇది బేస్ చేసుకొని మీరు ఎక్కడ పొజిషన్ ఖాళీ ఉన్నా నాకు ఆఫర్ ఇవ్వండి అని చెప్పాను. సో, ఆమె అలాగే సో, చెన్నైకి మీ రిక్వెస్ట్ రైజ్ చేస్తామని చెప్పారు. నాకు ఇలా మధ్యలో ఏం జరిగిందంటే, ఇంకొక రిక్రూటర్ కాల్ చేసి, మీ ప్రొఫైల్ మేము ఇంకో రిక్రూటర్ దగ్గర తీసుకున్నాము. సో, మీకు ఈ స్కిల్స్ ఉన్నాయా? మా టీమ్‌లో ఈ పొజిషన్ ఖాళీగా ఉంది. మీకు ఈ స్కిల్స్ ఉంటే చెప్పండి. మిమ్మల్ని మా టీమ్‌లోకి హైర్ చేసుకుంటాము అని చెప్పారు. సో, నేనేం చెప్పానంటే, ఆ స్కిల్స్ నా దగ్గర లేవు. సో, నేను జావా రిలేటెడ్ డెవలపర్. సో, జావా రిలేటెడ్ ప్రాజెక్ట్ అయితే ఏదైనా చెప్పండి. నేను ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్పాను. సో, ఇట్స్ ఓకే. వి విల్ లుక్ ఫర్ అనదర్ టీమ్ అని చెప్పారు. సో, అలా ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాకా వచ్చేసింది. నాకు వాల్మార్ట్ ఆఫర్ వచ్చింది. సో, వాల్మార్ట్ ఆఫర్‌తో నేను ఒరాకిల్‌లో రిజైన్ చేశాను. రిజైన్ చేసిన ఏప్రిల్ మిడ్ వీక్‌కి నాకు పేపాల్ రిక్రూటర్ కాల్ చేసి చెన్నై టీమ్‌లో పొజిషన్ ఓపెన్ అయింది. మీకు ఓకేనా అంటే, నాకు ఓకే. బట్ నా దగ్గర ఆల్రెడీ వాల్మార్ట్ ఆఫర్ ఉందని కొంచెం డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఇట్స్ ఓకే. మేము దానికి కంపీటింగ్ ఆఫరే ఇస్తాము అని పేపాల్ రిక్రూటర్ చెప్పారు. అలా అయితే ఓకే. ఐయామ్ గుడ్ విత్ దట్ అని చెప్పాను. సో, దాని తర్వాత నాకు పేపాల్ రిక్రూటర్ ఒక గూగుల్ మీట్ షెడ్యూల్ చేశారు. ఆఫర్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. సో, ఆఫర్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నాకు ఆఫర్ ఓకే. ప్రొసీడ్ విత్ ద ఆఫర్ అని చెప్పగానే నాకు ఒక డూప్లికేట్ ఆఫర్ మెయిల్‌లో పంపించారు. ఆ మెయిల్‌కి సో, నేను ఒకసారి ఆ డూప్లికేట్ ఆఫర్ యాక్సెప్ట్ చేసినట్టు మెయిల్‌కి రెస్పాండ్ అయ్యాక నా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు. అది ఇంకో 2 వీక్స్ పట్టింది. సో, ఎలా అయినా 2 వీక్స్ తర్వాత నాకు వర్క్‌డే పోర్టల్‌లో ఒరిజినల్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. సో, ఈ ప్రాసెస్ అంతా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో ఎండ్ అయింది. బట్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే నేను మెయిల్ చేసిన ప్రతిసారి, కాల్ చేసిన ప్రతిసారి రిక్రూటర్ అట్‌లీస్ట్ రెస్పాండ్ అవుతున్నారు. మనలకి గోస్ట్ చేయకుండా. సో, అదొక బెస్ట్ థింగ్. చాలా మంది రిక్రూటర్స్ అసలు రెస్పాండ్ కూడా అవ్వరు. సో, ఈ 4 మంత్స్ గ్యాప్‌లో మనం ఆల్రెడీ మనకి ఆఫర్ పోయింది ఇవ్వర్లే అనే అనుకుంటాము. ఇన్ కేస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే. సో, మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ఈ వీడియో అవసరమైతే ప్లీజ్ షేర్ ద వీడియో.